పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మమ్ము నడిపించు భారం నీదయ్యా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించి ఈ కరుణా సమయంలో కరుణను కోరుతూ మన కొరకై, మరి ముఖ్యంగా మన ఇంటిలో మరణించినటువంటి ప్రియమైన వ్యక్తులందరి యొక్క ఆత్మశాంతి కొరకై దిక్కులేని ఆత్మలందరినీ ప్రభుని గుర్తిగా తీస్తూ ప్రభువా వాళ్ళపై కనికరించమని భక్తితో మనం ప్రార్థించుకుంటూ ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గడియలో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను యేసు ప్రభు హృదయమునకు అర్పించాం నిన్నటి రోజు. ఈరోజు మరొకసారి అమ్మ మరియ తల్లి హృదయానికి అర్పించి ప్రార్థిస్తాం. కుళంది రాజ్, పనిమే మేరీ, డెల్ఫిన్ అల్ఫోన్సా, సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మ, తైనేస్, ఎలియాస్, అరుళానంద్, కత్రినమ్మ, ఫాదర్ టైటస్, సవరి ముత్తు, మరియ తెరెసా టీచర్, యాంటీ నక్షత్రం, అలాగే ఈ సెంటర్లో పనిచేసి మరణించిన గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు అందరి యొక్క ఆత్మల శాంతి, ఉత్తరించు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. లిల్లీ రాజారావు జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న రజనీకాంత్ కుటుంబం. లిల్లీ రాజారావు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నాగోతు శౌరిరాజు, శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా నాగోతు జ్యోత్స్న బాల తరుణ్కి ప్లేస్మెంట్లో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మెలీసా ప్రహాన్సి మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు కార్తీక్, చందన ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే బాల నిఖితా రెడ్డి బీటెక్ చదువులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా మంచి జ్ఞానం, ఉద్యోగం కొరకు ఏరువా నిఖిల్ రెడ్డి భవిష్యత్తును ప్రభు దీవించి చేయబోతున్న పనులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా జయపాల్ రెడ్డి మరియు రాణి. అలాగే ఒక వ్యక్తి కుటుంబం సభ్యుల మంచి ఆరోగ్యం, H1 వీసా మరియు PR వచ్చినట్లుగా బిడ్డల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మన మధ్యలో ఇక్కడ పనిచేసే వాళ్ళందరికంటే ముందుగా సీనియారిటీలో అధికంగా ఈ సంవత్సరములలో పనిచేసినటువంటి సెంటర్లో పనిచేస్తున్న బిడ్డ సమాధానం అనే సహోదరి. నేను చిన్న ఫాదర్ గారి నుండి ఉన్నప్పటి నుంచి ప్రారంభం నుండి ఇప్పుడు దాకా దేవుని యొక్క సేవలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సమాధానం అనే సహోదరిని ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించి ఆమె జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా దేవుని యొక్క అపారమైనటువంటి దీవెనలు ఆ బిడ్డ ఇక్కడ దేవుని సేవలో ఉండగా తనకు, తన కుటుంబానికి దయచేయమని, మరి ముఖ్యంగా భర్తకు మంచి ఆరోగ్యం దయచేయమని, పిల్లలను, వారి పిల్లలను దేవుడు ఆశీర్వదించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. సమాధానం, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ టు యూ. వీరందరితో పాటు ఈ వారంలో ఇక్కడికి వచ్చి విన్నపాలు అర్పించిన ప్రతి భక్తుడు, భక్తురాలని యొక్క ప్రార్థనను, అలాగే 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించే వారి ఉద్దేశములను రేపటి దినం ఆదివారం ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ ప్రభు దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కనకు కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన కంటికి వెలుగై దేవుడు ఎల్లప్పుడూ మన కంటిని వెలుగును కాపాడుకోవాలని మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు. Our eyes are the lamp for the whole body. So we need to keep the eyes healthy. That's what the Lord says. యేసు ప్రభుకు ఒక చక్కటి పాట ఈరోజు పాడబోతున్నాం. యేసు ప్రభు నా బంగారు యేసయ్య అని చెప్పబోతున్నాం. బెండి బంగారము కన్నా విలువైనది దేవుని ప్రేమ. More than silver and gold, our God's love is so great and He is better than the gold and silver. మొదటి గుర్తులో సిరాకు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో అతడు నీ సొంత తల్లి కంటే కూడా అధికముగా నిన్ను ప్రేమించను. సిరాక్ చాప్టర్ 4 verse 10 says, He loves you more than your own mother. సో అటువంటి తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవునికి ప్రేమ పాట ఈరోజు మనం పాడబోతున్నాం. భక్తితో పాడుదాం. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు భారం నీదయ్యా, మమ్ము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్నా పెన్నిది లేరెవ్వరు. మా తల్లి తండ్రి నీవేనయ్యా, నీ కన్నా పెన్నిది లేరెవ్వరు. మా తోడు నీడవై మా అండదండవై, మా తోడు నీడవై మా అండదండవై, మమ్ము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు
యేసయ్యా. నిత్య పిత, నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మీరు కూడా యెహోషువ వలె కావచ్చు భయపడుతున్నారేమో. అందుకే ప్రభు యెహోషువకు పలికిన మాటను మనలను చూచి చెప్తున్నాడు. నీ జీవిత కాలమంతా ఎవ్వరునూ నిన్ను ఎదిరింపజాలరు. మోషేకు వలె నీకు తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. Because maybe Joshua, young man, was little troubled because Moses was a great leader. Maybe because of that God spoke to him and said, as long as you live, as I stood with Moses, I will be also with you. I will not leave you. I will not forsake you. Yehoshua, Joshua 1:5. ఈ మాట మన కోసమని పాడదాం. సంతోషంగా, సంతృప్తితో, ధైర్యముతో పాడదాం. ఎడబాయని నీ కృపలో నడిపించినవా నా దేవా. ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా. నా తోడు నీడవై, నా అండదండవై, మా తోడు నీడవై, మా అండదండవై. మమ్ము నడిపించు భారం నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. ఎడబాయని కృప నడిపించే దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. అపోస్తుల చర్యలు 17:28లో మనం ఆయన యందే జీవించున్నాము, మనగలుగుచున్నాము, సంచరించుచున్నామని రాయబడి ఉన్నది. అందుకే మనం ఇలా పాడబోతున్నాం, మాలోని జీవం నీవేనయ్యా. యాక్ట్స్ చాప్టర్ 17:28. ఇట్ ఈస్ ఇన్ హిమ్ వి లివ్, మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు సింగ్, ఇన్ యూ వీ హ్యావ్ అవర్ లైఫ్ లాట్. అలాగే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యోహాను 14:6. John 14:6 says, Jesus said, I am the way, I am the truth, I am the life. దీనిని తలంచి ఇవన్నీ నా కోసం ఇవ్వబడిన వాగ్దానమని పాడే పాట పాడుదాం. మాలోని జీవం నీవేనయ్యా, మా జీవ మార్గం నీవేనయ్యా. మాలోని జీవము నీవేనయ్యా, మా జీవ మార్గము నీవేనయ్యా. మా తోడు నీడవై, మా అండదండవై, మా తోడు నీడవై, మా అండదండవై. మమ్ము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. ఆయన ఇచ్చిన జీవంను ఆయనే కాపాడుమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఉత్తరీశ్వరంలో బాధపడుతున్న ప్రజలందరినీ తలంచి ప్రత్యేకంగా రోజు ప్రార్థిస్తున్నాం. ఈరోజు కూడా ప్రార్థిస్తాం.
అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ఏలిన వారిన సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. రోజు ఎన్నో కీడులు జరుగుతున్న లోకం ఇది, కాపాడుమని చేసే ప్రార్థన సమర్పణ అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. అపోస్తలుల చర్యలు 3వ అధ్యాయంలో 6వ వచనంలో పేతురు, యోహాను ఇద్దరు దేవాలయమునకు వెళ్ళినప్పుడు భిక్షకుడు అడిగినప్పుడు భిక్ష అడుగుతున్నాడు. దానికి ప్రతి ఫలముగా, దానికి బదులుగా ఆయన చెప్తున్నాడు, పేతురు, మా దగ్గర వెండి బంగారము లేదు, కానీ నజరేయుడిని యేసు నామంలో లేచి నడుమని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? యేసు నామం వెండి బంగారం కంటే గొప్ప నామం అని అర్థం. వీ డోంట్ హ్యావ్ సిల్వర్ ఆర్ గోల్డ్, బట్ వాట్ వీ హ్యావ్ వీ విల్ గివ్ ఇట్ టు యూ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అప్ అండ్ వాక్. Acts chapter 3:6. వెంటనే కుంటివాడు లేచి నడిచాడని రాయబడి ఉన్నది. ఈ నామంను ఉచ్చరిస్తూ ఈరోజు పాడుదాం. వెండి బంగారం నీకు సాటి లేదయ్యా, ఎవరి ప్రేమతో నిన్ను పోల్చలేమయ్యా, మా తోడు నీవే ప్రభు అని పాడుదాం, స్తుతిస్తాం. వెండి బంగారం నీకు సాటి లేదయ్యా, ఎవరి ప్రేమతో నిన్ను పోల్చలేమయ్యా. వెండి బంగారముతో సాటి లేదయ్యా, ఎవరి ప్రేమతో నిన్ను పోల్చలేమయ్యా. నా తోడు నీడవై, నా అండదండవై, మా తోడు నీడవై, మా అండదండవై. మమ్ము నడిపించు భారం నీదయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. బంగారం కంటే విలువైన యేసు నామములో విన్నపాలను అర్పించి పొందుకుంటామని నమ్మకంతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. నిత్య పితా యేసునాథుని వేలలేని రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. ప్రియమైన సహోదరి సహోదరులారా, సోమవారం నుంచి జరుగుతున్న తెలుగోడ కానీ ప్రభు ఆశీర్వదించమని ప్రజలందరూ ఈ వార్తను విని త్వరపడి ఈ నూతన సంవత్సరం కోసం సిద్ధపడుటకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడని వాళ్ళు చెవులలో ఈ స్వార్థ వినబడాలని ప్రార్థించండి. Let us pray that from Monday as we begin another retreat, and that will be the last but one retreat in the month of November now. So please convey this message to all the people that this is the final retreat for this month of November, and one more month to go. We will enter into the new year. కొత్త సంవత్సరం దగ్గరికి వచ్చింది. క్యాలెండర్ కూడా త్వరలోనే రిలీజ్ చేసి ప్రజలకు అందుబాటులో వెళ్ళాలని, నా కోసం తయారు చేసిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉండాలని కూడా మనం చేస్తున్నాను. ప్లీజ్ ప్రే ఫర్ ద క్యాలెండర్ దట్ గాడ్ మే గివ్ us the wisdom so that it may be released quickly. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే 21వ తారీఖున జీవధార డివైన్ సెంటర్ రాంపూర్ వరంగల్లో 12 గంటలకల్లా నేను అక్కడ ఉంటాను. దానికి ముందే అక్కడ ఉన్న ఫాదర్స్ మీ అందరినీ నడిపిస్తున్నారు. దయచేసి రండి, పాల్గొనండి, దీవించబడండి. 22వ తారీఖున ఇక్కడ మన మధ్యలో ఇంతకుముందు సేవ చేసిన నక్షత్రం ఆంటీ, ఆమె పుట్టి పెరిగిన ఊరది. ఆ ఊరిలో కూడా వాక్య పరిచర్య చేయటానికి వస్తున్నాం. ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. 21st we will be gathering at 12 o'clock in Jeevatara Divine Center, Rampur, Varangal. Come and be blessed. They are renovated lot of things. Let us encourage them. Father George and party, all the fathers, let us pray for them. They invite you and I too invite you. Come and be with us. Let us pray for one another. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించే మునుపు ప్రార్థన. దయగల తండ్రి, ఎంతమంది ఏ విన్నపాలతో వేచి ఉన్నారో, ఏ ఉద్దేశం కోసం వేచి ఉన్నారో, ఏ కన్నీళ్లు తుడవబడాలని వేచి ఉన్నారో, ఏ బంధకం నుండి బయటపడాలని వేచి ఉన్నారో, యేసు నామములో ఈ చిన్న ప్రార్థన ద్వారా అది జరుగునుగాక. వాళ్ళ మనసులో ఉన్న చిన్ని హృదయంలో ఉన్న గొప్ప ఆశలని నెరవేరునుగాక. లార్డ్ జీసస్, లెట్ everybody be blessed, Lord. Let all their intentions be blessed, Lord. Let them receive the miracle, Lord. యేసు నామములో in Jesus name we pray. Amen. చివరి గుర్తు ఆశీర్వాదంతో ముగించే మునుపు మనము కల్వారి ప్రేమతో నింపినావయ్యా, నీ కౌగిటిలో నన్ను ఉంచినావయ్యా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కౌగిటిలో ఆనందింపచేశాడు తండ్రి. ఇప్పుడు కూడా 2 చేతులను చాచి యేసు ప్రభు సిలువ నుండి మనలందరినీ ఆహ్వానిస్తూ, నా కౌగిటిలోనికి రండి, బయట ప్రపంచం భయంకరంగా ఉండి నా రెక్కల క్రింద రండి అని పలుకుతున్నాడు.
అందుకే ఇలా పాడాలని మనం రాశాం. కల్వారి ప్రేమతో నింపినావయ్యా, నీ కవిగిటిలో నన్ను ఉంచినావయ్యా. ఓ గాడ్, యు హ్యావ్ ఫిల్డ్ మీ విత్ ద లవ్ ఆఫ్ క్యాల్వరీ అండ్ యు హ్యావ్ కెప్ట్ మీ ఇన్ ది ఎంబ్రేస్ ఆఫ్ యువర్ లవ్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. కల్వారి ప్రేమతో నింపినావయ్యా, నీ కౌగిటిలో నన్ను ఉంచినావయ్యా. కల్వారి ప్రేమతో నింపినావయ్యా, నీ కౌగిటిలో నన్ను ఉంచినావయ్యా. నా తోడు నీడవై, మా అండదండవై, మా తోడు నీడవై, మా అండదండవై. మమ్ము నడిపించు భారం నీదయ్యా యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. చివరి ఆశీర్వాదంతో ముగించుటకు చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 30 రోజులు మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించే అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుంచి జరుగుతున్న తెలుగొడకానికి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు ఆదివారం ఇక్కడ వాక్య పరిచర్య చేస్తున్న నన్నును వస్తున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము చేస్తున్న క్యాలెండర్ పని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక అద్భుతాలు జరగాలని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక వ్యాధులతో ఐసీ వార్డులో మరి అపాయకర స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఆయన బంగారు పాదములో మీరు అర్పించిన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే ఆశీర్వదించునుగాక. Amen. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. May He answer all your prayers now and forever. Amen. మా కంటి వెలుగై మా ఇంటి వెలుగై మమ్ము నడిపించు భారం నీదయ్యా యేసయ్యా.